నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, అలాగే ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 21/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 5:53, తిథి అష్టమి రాత్రి తెల్లవారుజామున 5:16 వరకు, నక్షత్రం చిత్త రాత్రి 8:49 వరకు, యోగాలు సిద్ధ సాయంత్రం 6:25 వరకు, కరణము విష్టి సాయంత్రం 4:34 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 5:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుంచి 5:15 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 12:23 నుంచి 2 గంటల వరకు, యమగండం ఉదయం 9:07 నుంచి 10:45 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, మరల రాత్రి 11:17 నుంచి 12:01 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:58 నుంచి 3:41 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజాము 2:56 నుంచి 4:41 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి విషయాలు గనక చూసినట్లయితే, మేషరాశి వారికి సాంఘిక సంబంధాలు, నూతన మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. ఇంతకుముందు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించుకుంటూ వచ్చినా, ఆ ఫలితాలు అనుకూలంగా ఉన్నా ఇప్పుడు స్నేహ సంబంధాలని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయితే ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, అది కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, ఎవరితోనైనా సరే మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అందులో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించాలి, ఏకాగ్రతని పెంపొందించుకోవాలి. అదేవిధంగా పెద్దలు ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే విషయంలో ఏర్పడే చిన్నపాటి ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? శ్రమతో అనుకున్న పనులు సాధించగలుగుతారు. దైనందిన జీవితంలో నూతన మార్పులు చేసుకుంటారు, కొత్త హాబీలు పెంపొందించుకుంటారు, నూతన విషయాలు నేర్చుకుంటారు. శత్రు రోగ రుణాల మీద ఆధిపత్యం వహిస్తూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లో ఏదన్నా రుణాలు లాంటివి ఉన్నా వాటిని ఇది చేయడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా మానసిక ప్రశాంతత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని అధిగమించి శ్రమతో ఎలాంటి సమస్యనైనా సాధించడానికి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తూ నిర్ణయ సామర్థ్యాన్ని బలపరుచుకుంటూ కృషిశీలత నైపుణ్యాలతో ముందుకు వెడుతూ అనుకున్న పనులని చక్కగా పూర్తి చేసుకునే ప్రయత్నాలు బాగుంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. మొన్నటిదాకా గృహ వాతావరణంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం ఆలోచనలు చేయడం, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది, సృజనాత్మకత బాగుంటుంది, సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే సహకారాన్ని ఆశించకుండా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో కొంత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మంచి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో అభివృద్ధిలో అసౌకర్యాలు కలగకుండా ప్రయాణపరంగా కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు, తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో పనులను పూర్తి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా భాతృవర్గంతో మీకు అభిప్రాయ భేదాలు లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలు చేస్తారు. గృహ వాతావరణం మీద శ్రద్ధ తీసుకుంటారు. తల్లి ఆరోగ్యం కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. శ్రమ అధికం చేస్తూ నూతన పరంగా వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. మాట విలువ బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలతలు ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. పూర్వపు స్థిరాస్తుల విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహపరమైన విషయాల్లో, తల్లి ఆరోగ్యంలో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో, వాహన సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వాహనాలకు సంబంధించిన విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారికి నూతన విధానంలో అంటే కృషిశీలతను పెంపొందించుకుంటూ సామర్థ్యంతో అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి మంచి వ్యక్తుల సహకారంతో చేసే ప్రయత్నాలు, మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, శ్రద్ధ, సోదరవర్గం సహకారం, పనులు సాధించడానికి ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా చెప్పచ్చు. ఆ సందర్భం రీత్యా ప్రయాణాలకి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యక్తుల సహకారం కొరకు, తర్వాత ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ అది మీకు మంచి ఫలితాలే ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా మీ ఆలోచనలు, పరాక్రమం, నిర్ణయ సామర్థ్యం మొదలైన వాటిని పెంపొందించుకుంటూ ముందుకెడుతూ ఆగిన పనులని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? వ్యక్తిగత నిర్ణయాలలో లాభదాయకంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ముఖ్యంగా కుటుంబ వ్యక్తులు వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మాట విలువ బాగుంటుంది. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు సందర్శించడం, దేవాలయ సందర్శన, క్షేత్ర దర్శనాలు మొదలైన వాటి మీద కూడా అధికంగా దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. ప్రవచనాలు, భక్తి మొదలైన వాటి కొరకు కూడా అధిక దృష్టి కేటాయించే అవకాశం కనబడుతుంది. విదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా అభివృద్ధిని సాధించే అవకాశం కనబడుతుంది. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తిలో హోదా, గౌరవం, మీ మీద మీకు నమ్మకం మొదలైనవి పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలతో ఎవరూ ఊహించని విధంగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్యం కానీ, ఆలోచనలు కానీ, నెట్వర్క్ సంబంధించిన విషయాలు కానీ, సోషల్గా వ్యక్తులతో మీ యొక్క కాంటాక్ట్స్ కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అలాగే ఆధ్యాత్మిక మందిరాల దర్శన, అమ్మవారి ఆరాధన మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ఆ రకంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, చింతన కలిగిన వ్యక్తులతో కలిపి మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా కూడా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఆలోచనలలో, నిర్ణయాలలో సృజనాత్మకతతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. స్త్రీల సహకారం కూడా అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమిస్తూ ఆహార శ్రద్ధతో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అధిక ఒత్తిడిని అధిగమించాలి. కంటి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఘర్షణలను అధిగమిస్తూ ఆరోగ్య శ్రద్ధతో, మానసిక ప్రశాంతతతో, ఒత్తిడితో కూడిన నిర్ణయాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముందు ఎక్కువ శాతం ఆరోగ్యం మీద దృష్టి కేటాయించాలి. వృత్తిపరమైన విషయాల్లో కూడా అనవసర వ్యక్తుల జోక్యం మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. తదుపరి మీరు ఆలోచనలన్నీ ప్రశాంతంగా పెట్టుకున్న తదుపరే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ధనుస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశము ఉన్న రీత్యా ఆ రీత్యా ఆలోచనలు అధికం చేసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికంగా ఆర్థికంగా ఊహించని రీతిలో ధన లాభం కలగడం కావచ్చు, విద్యాపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రీసెర్చ్ చేసే స్టూడెంట్లకి అనుకూలమైన సమయంగా అనుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. తక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో చర్చలు జరుపుతారు. ఆకస్మికమైన లాభాల గురించి ఆలోచనలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క వృత్తిలో స్నేహ సంబంధాలు, పలుకుబడి, హోదా పెరిగే అవకాశం కొరకు దృష్టి కేటాయిస్తారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, వృత్తిలో అభివృద్ధి, మంచి నిర్ణయాలు, నెట్వర్క్ పెంపొందించుకోవడం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, వారి సహకారంతో ఆకస్మిక ఆలోచనలు, లాభాలు మొదలైన వాటి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలించడం, వృత్తిలో మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిలో మీ ప్రతిభ, వృత్తి వ్యాపారాలు మీ ప్రతిభ పెరగడం, భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలించడం, వాటి కొరకు మీరు శ్రద్ధ తీసుకోవడం, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్య విషయాలు ఆగుతూ వచ్చినవి, ఇబ్బంది పెట్టినవి, ఆలస్యాలు ఆటంకాలతో కూడినవి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, కృషిశీలత నైపుణ్యాలు కావచ్చు, ఆకస్మిక అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. పెద్దల ఆరోగ్య విషయం మీద దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా మానసిక ప్రశాంతత, పుణ్యబలం పెంపొందించుకోవడం, అసంతృప్తిని అధిగమించడం మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త విధంగా మీ ఆలోచనలని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, కొత్త శాస్త్రాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దూర ప్రయాణాలతో పాటు దైవ ప్రార్థనలు మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్య విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్య శ్రద్ధ వహించాలి. సంతాన వర్గంతో ఆలోచనలు చేసేటప్పుడు కానీ, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కానీ విభేదాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అదేవిధంగా మీ ఆలోచనలు వ్యక్తీకరించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, భావ వ్యక్తీకరణల్లో ఎవరితోనూ ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పూర్వపు రుణాలు పూర్తి చేయడం మొదలైన వాటి మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు కావచ్చు, వృత్తిపరంగా మీకు ఎదురైన వ్యక్తులతో కావచ్చు, వారితో మాట్లాడేటప్పుడు అనవసర వాదనలకి అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, తక్కువ మాట్లాడుతూ, తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ప్రతివారు తప్ప వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము, సమయము రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున గోచారీ ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి అందులో భాగంగా ఈ రోజున తప్పకుండా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలైనా, అష్టోత్తరాలైనా, నరసింహస్వామికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా సరే మీరు చేసుకోగలిగింది చేసుకున్నా, లేకపోతే విన్నా, అదేవిధంగా నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయగలిగినా, ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తారో విన్నా, లేకపోతే చేసుకోగలిగినా, వెళ్ళగలిగినా, వాటికి కూడా అనుకూలతలు లేనట్లయితే మీ ఇష్టదేవత ప్రార్థన ద్వారా అయినా సరే మీరు
తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏర్పడే సమస్యల్ని అధిగమించగలగడం, మానసిక ప్రశాంతత, అనవసరమైన భయాందోళనని అధిగమించటం, ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించటం, ఒత్తిడిని దూరం చేసుకోవడం మొదలైన వాటికి అవకాశాలు, అననుకూలతని అనుకూలతగా మార్చుకునే ప్రయత్నాలు విజయవంతంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం ఈ ప్రార్థనా రీత్యా మనం భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.